గా ఉంది. సో ప్రస్తుతం చిక్కడపల్లి పిఎస్ నుంచి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల జాయిన్ అవుతున్నారు. రమేష్, మనం సాధారణంగా క్రైమ్ సీన్స్లో చూస్తూ ఉంటాం సీన్ రీకన్స్ట్రక్షన్ ఎట్లా జరుగుతుంది, నిందితులను తీసుకెళ్ళి ఏం చేస్తారనేది మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ జరిగినటువంటి ఘటన కంప్లీట్లీ డిఫరెంట్. ఒక పెద్ద క్రౌడ్లో ఈ తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ ఆ క్రౌడ్లోంచి లోపలికి వెళ్ళారు అభివాదం చేస్తూ. లోపలికి వెళ్ళాక బయట తొక్కిసలాట్లో దుర్ఘటన జరిగింది. ఇదంతా సీన్ రీకన్స్ట్రక్షన్లో ఈరోజు ఎట్లా చేయబోతున్నారు? సంధ్యలో రీకన్స్ట్రక్షన్ జరిగితే ఏం జరగబోతుంది ఈరోజు? ఏదైతే సంధ్యా థియేటర్లో మరి కాసేపట్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే అవసరమైన పక్షంలో మాత్రమే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పి అధికారులు చెప్పారు. ఎందుకంటే అవసరమైన పక్షంలో అనే ఒక మాట ఎందుకు వాడారంటే అది అవసరమా అనవసరమా అని చెప్పి ఒక లీగల్ ఎక్స్పర్ట్ తీసుకున్న తర్వాత ఇతను చెప్పే అయితే ఇప్పటికే అల్లు అర్జున్ విచారణ ప్రారంభమైంది. అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అల్లు అర్జున్కి ఇప్పుడు దాదాపు 50 నుంచి 100 ప్రశ్నలు కూడా అతనికి ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నలకు పూర్తి స్థాయిలో సమాధానం ఇచ్చిన తర్వాత అసలు అక్కడ ఏం జరిగింది అన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే సీన్ రీకన్స్ట్రక్షన్, సీన్ టు సీన్ అంటే సంఘటన జరిగిన తర్వాత అక్కడ జరిగిన నేరం కావచ్చు, నేరం సంబంధించిన నిందితులు కావచ్చు, అక్కడ ఏం జరిగింది అన్న విషయం కూడా పూర్తిగా సీన్ టు సీన్ రీకన్స్ట్రక్షన్ తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. అయితే సీన్ టు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తేనే అన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయి, లేకుంటే ఎలాంటి విషయాలు కూడా వెలుగులోకి రావు. ఎందుకంటే ఒక సీన్ తర్వాత ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన వెళ్ళేసి డైరెక్ట్ పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు కావచ్చు, లేకుంటే క్రూజ్ టీమ్ కావచ్చు ఆ ఘటనా స్థలానికి వెళ్ళిపోయి ఆ ఘటనా స్థలంలో అసలు ఏం జరిగింది అంటే ఒక నేరం జరిగింది, ఆ నేరం సంబంధించిన సీన్లో అంటే నిందితుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వెళ్ళాడు, ఏ విధంగా వెళ్ళాడు అన్న విషయం గల దాన్ని పూర్తిగా సీన్ టు సీన్ గా రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో కూడా ఇక్కడ క్రౌడ్ లో జరిగిన ఈ తొక్కిసలాటకు సంబంధించిన సఫికేషన్ కావచ్చు, సఫికేషన్ లో చనిపోయిన వ్యవహారం కావచ్చు, వీటన్నిటి సంబంధించి కూడా అధికారులు సీన్ టు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. అయితే చేసిన తర్వాతనే ఫర్దర్ గా అధికారులు క్లారిటీ వస్తుంది, ఫర్దర్ గా ఒక కంక్లూజన్కి వస్తారు. దానికి సంబంధించి పూర్తి డాటాను తీసుకెళ్లి అంటే ఛార్జ్ షీట్ లో వేస్తారు. ఛార్జ్ షీట్ లో వేసినప్పుడు ఛార్జ్ షీట్ ని కోర్టు పరిగణలోకి తీసుకుని ఫర్దర్ గా ట్రయల్ ప్రారంభిస్తారు. కాబట్టి సీన్ టు సీన్ అనేది మస్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికోసం అధికారులు అయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో కూడా అధికారులు ఈ రోజు సీన్ టు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇందుకు సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రమేష్ ఈ రోజు అంటే మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ విజువల్స్ ను కూడా అల్లు అర్జున్ ముందు పెట్టే అవకాశం ఉంది. ఈ రోజు ఇంట్రాగేషన్ లో పోలీస్ స్టేషన్ లో మీరు పెట్టిన ప్రెస్ మీట్ ఇది, మీరు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఇవి అనే ప్రశ్నలు కూడా ఉంటాయా? చక్రి అతను పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ కావచ్చు, లేకుంటే ప్రెస్ మీట్ కావచ్చు, అది ఈ సంఘటన సంబంధించి ఎలాంటి సంబంధం ఉండదు. కాబట్టి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది తన వ్యక్తిగత హరణం జరుగుతుంది, వ్యక్తిగత డ్యామేజ్ జరుగుతుంది అన్న విషయాన్ని మాత్రమే అతను చెప్పడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి అయితే అతను పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ సంబంధించిన దాని నుంచి అధికారులు పరిణిలో తీసుకోరు, దానికి సంబంధించి పట్టించుకోరు. కాబట్టి ఆ సంబంధం లేదు. కేవలం సంధ్యా థియేటర్లో ఏం జరిగింది, సంధ్యా థియేటర్లో ముందేం జరిగింది, తర్వాత ఏం జరిగింది అన్న విషయాన్ని మాత్రమే అధికారులు తెలుసుకుంటారు, అధికారులు తెలుసుకుంటారు, అధికారులు ఆ మేరకు ప్రయత్నాలు చేస్తారు. తప్పించి తను పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ సంబంధించి విషయాన్ని మాత్రం అధికారులు పట్టించుకునే అవకాశం లేదు. కేవలం సంధ్యా థియేటర్లో జరిగిన ఆ సంబంధించిన ఘటన కావచ్చు, ఆ ఘటనలో చనిపోయిన తీరు కావచ్చు, తొక్కిసలాట కావచ్చు, బౌన్సర్ల తీరు కావచ్చు, వ్యక్తిగత సిబ్బంది తీరు కావచ్చు, లేకుంటే సంధ్యా థియేటర్కి వస్తున్న సమయంలో అటు బన్నీ అంటే అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు కావచ్చు, తర్వాత అక్కడి నుంచి ఓపెన్ టాప్ కార్లో తను వెళ్ళిన తీరు కావచ్చు, లోపల సినిమా చూసిన తర్వాత బయటికి వెళ్తున్న తీరు కావచ్చు, ఇది మొత్తంగా సీన్ టు సీన్ సంధ్యా థియేటర్ గేట్ నుంచి అల్లు అర్జున్ లోపలికి ఎంటర్ అయ్యి తిరిగి వెళ్ళిపోయేవారు జరిగిన సంఘటన మాత్రమే అధికారులు పరిగణలోకి తీసుకుంటారు. దానికి సంబంధించిన సమాచారం మాత్రం అడుగు తెలుసుకుంటారు. ఎందుకంటే నేరం సంఘటన స్థలంలో ఒక నేరం జరిగింది కాబట్టి దానికి సంబంధించిన సమాచారం మాత్రం అధికారులు తీసుకుంటారు, దానికి సంబంధించిన సమాచారం తెలుసుకుంటారు. దానికి సంబంధించి అధికారులు ముందుకు పోయే అవకాశం అయితే కనబడుతుంది. సో సెక్షన్ల గురించి మాట్లాడుకుందామా? అంటే సెక్షన్స్కి సంబంధించి నోటీసుల్లో ఈరోజు పొందుపరిచిన సెక్షన్లకు సంబంధించి రమేష్, సెక్షన్ల గురించి ఈరోజు నిన్న ఇచ్చినటువంటి నోటీసుల్లో పొందుపరిచిన సెక్షన్లకు సంబంధించి, అలాగే దాంట్లో పొందుపరిచిన అంశాలకు సంబంధించి చక్రి, ఎందుకంటే ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్స్ ఇక్కడ కూడా జోడించడం జరిగింది. దానికి సంబంధించి వేరే కొత్త సెక్షన్స్ అయితే యాడ్ చేసిన ప్రసక్తి ఉండదు. ఎందుకంటే వేరే సెక్షన్స్ యాడ్ చేయాలంటే మళ్ళీ కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి సెక్షన్స్ కావచ్చు, కానీ ఏదైతే నేరం జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ అయితే ఇష్యూ చేశారో దానికి సంబంధించిన సెక్షన్స్ మాత్రమే ఇందులో ఉండడం జరిగింది. అంత తప్పించి వేరే సంబంధించి వేరే లేదని చెప్పొచ్చు. ఎందుకంటే దానికి సంబంధించే అధికారులు నోటీస్ ఇచ్చారు, దానికి సంబంధించి అధికారులు దీనిలో పేర్కోవడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి చూసినట్లయితే క్రైమ్ నెంబరు 376
పబ్లిక్ 2024 అండర్ సెక్షన్ 105, 118 రెడ్ విత్ 35 బిఎన్ఎస్ సెక్షన్ 2023 చట్ట ప్రకారం సెక్షన్లు పెట్టినట్టు ఇప్పటికీ అధికారులు పేర్కొన్నారు. కాబట్టి సెక్షన్ సంబంధించి మాడిఫికేషన్ కావచ్చు, సెక్షన్ యాడింగ్ కావచ్చు, డిలీషన్ అనేది ఇప్పుడు జరగదు. ఎందుకంటే దీనికి సంబంధించి సెక్షన్స్ కూడా యాడ్ చేయాలనుకున్నా, డిలీషన్ చేయాలనుకున్నా తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఉన్న సెక్షన్స్ ని గతంలో ఎఫ్ఐఆర్లు అయితే ఇష్యూ చేసిన సెక్షన్స్ 105 ఉందో, 118 ఉందో, రెడ్ విత్ 3/5 ఉందో, దీని మాత్రం ఈ 3 సెక్షన్లు మాత్రం పనిలో తీసుకుంటారు. దాని ప్రకారం ముందుకు వెళ్తారు, దాని ప్రకారమే ఛార్జ్ షీట్ వేస్తారు, దాని ప్రకారమే ట్రయల్ కొనసాగే అవకాశం ఉంటుంది. చక్రి రైట్. ఈరోజు పరిస్థితి చూసినట్లయితే అంటే గ్రీన్ ఛానల్లో అల్లు అర్జున్ తీసుకుని వచ్చారు భారీ సెక్యూరిటీతో. కేవలం సెక్యూరిటీ కన్సర్న్స్ అనుకోవాలా ఈ పరిణామాన్ని? గ్రీన్ ఛానల్ అని కాదు, ఎందుకంటే గ్రీన్ ఛానల్ అని కాకపోయినా గ్రీన్ ఛానల్ అని అనబడదు. కేవలం ట్రాఫిక్ క్లియరెన్స్ అంటే సిగ్నల్ టు సిగ్నల్ ట్రాఫిక్ క్లియరెన్స్ చేసుకుంటూ పోయారు. కానీ చాలా చోట్ల కూడా అది కూడా చేయలేకపోయారు. ఎందుకంటే దానికి సంబంధించి కూడా అధికారులు ముందుకు వెళ్ళలేకపోయారు. గ్రీన్ ఛానల్లో అతను తీసుకురాలేదు. కేవలం సిగ్నల్ టు సిగ్నల్ క్లియరెన్స్ కూడా అడిగారు, కానీ సిగ్నల్ టు సిగ్నల్ క్లియరెన్స్ ఇవ్వలేదు. కానీ అతను వస్తున్న సమయంలో ఎక్కడ కూడా ట్రాఫిక్ క్లియరెన్స్ పూర్తిగా క్లియర్ గా ఉండిపోయింది. కేవలం ఒక దగ్గర ఆ లగ్డి కప్పులు కావచ్చు, బషీర్బాద్ చౌరస్తా కావచ్చు, లిబర్టీ జంక్షన్ కావచ్చు, ఈ 3 చోట్ల మాత్రం అటు ట్రాఫిక్ మాత్రం కొద్దిగా ఆగిపోయింది. తర్వాత హైదర్గూడ దగ్గర ట్రాఫిక్ కొద్దిగా నిలిచిపోయింది. సిగ్నల్ టు సిగ్నల్ క్లియరెన్స్ చేసుకుంటూ అతను తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ అయితే ఈ రోజు ఎలాగూ అల్లు అర్జున్ అటు విచారణ కొరకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వస్తుందని చెప్పి ఇప్పటికే తెలిసి ఉన్న నేపథ్యంలో అభిమానులు ఎక్కడైనా తారసపడే అవసరం ఉంది, అభిమానులు ఎక్కడైనా రావచ్చు అవకాశం ఉంది. కాబట్టి అందుకోసం పూర్తి స్థాయిలో టాస్క్ ఫోర్స్ అధికారులతో పాటు పోలీసులు పెట్టి పూర్తి స్థాయిలో సెక్యూరిటీని పెట్టి తీసుకురావడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఎలాంటి అవాంఛనీయ సంఘటన కావచ్చు, ఏమైనా జరిగితే మళ్ళీ ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉండేందుకే అధికారులు పూర్తి స్థాయిలో సెక్యూరిటీతో పాటు టాస్క్ ఫోర్స్ అధికారులు ఇచ్చేసి పూర్తిగా క్లియరెన్స్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఇక్కడ చిక్కడపల్లి పిఎస్ కు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ కావచ్చు ఏం జరగకుండా ఉండేందుకై ఈ ఏర్పాట్లు చేశామని అధికారులు మాత్రం చెప్తున్నారు. రైట్. హోల్డ్ ఆన్ ఏ సెకండ్ రమేష్.